ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా పేరు శాంతి కిరణ్. నా 20 సంవత్సరాల పరిచర్య జీవితంలో 90% నేను గ్రామాల్లోనే దేవుని పరిచర్య చేశాను. గ్రామాల్లో నేను చూసిందల్లా పేదరికము, దరిద్రము, అప్పుల బాధలు, ఆత్మహత్యలు, అనేక సమస్యలు. గవర్నమెంట్ ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది, ఎన్నో అందిస్తుంది, కానీ ఆ పేదల జీవితాల్లో మార్పు రావట్లేదు, కుటుంబాల్లో మార్పు రావడం లేదు. అంతేకాకుండా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా గ్రామాల్లో ఎంతో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ పేదల జీవితాల్లో ఎటువంటి మార్పు రావటం లేదు. అయితే నేను పరిశోధించి తెలుసుకున్నదల్లా యేసు ప్రభు యొక్క సువార్త మాత్రమే గ్రామంలో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో, కుటుంబాల్లో గొప్ప మార్పు తీసుకొని వస్తున్న సంగతి నేను గ్రహించాను. అందుకనే గ్రామాలలో యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటన కొరకు కృషి చేస్తున్నాను. దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. 119వ కీర్తన 130వ వచనంలో, దేవుని వాక్యములు వెల్లడగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించునని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని వాక్యమే గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొని వస్తుంది. వారి పేదరికం తీసివేస్తుంది, దరిద్రం తీసివేస్తుంది, అప్పుల బాధలు తీసివేస్తుంది, సమస్యలు తీసివేస్తుంది. కనుక సువార్త ప్రకటన ద్వారానే ఇది సాధ్యము, కానీ ఇంకా మనుషులు ఎంత ప్రయత్నం చేసినా ఇది సాధ్యం కాదు. కనుక యేసు ప్రభు యొక్క సువార్త ప్రతి గ్రామంలో ప్రకటింపబడాలనే ఉద్దేశంతో ఆరాధన టీవీ ఛానల్ వారు మంచి ప్రోగ్రామ్ను, అడాప్ట్ ఏ విలేజ్ అనే ప్రోగ్రామ్ను వారు తీసుకొని వచ్చారు. దాంట్లో నేను కూడా పాలు పంచుకొని, నేను కూడా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఆ ప్రాంతానికి అయ్యేటటువంటి ఖర్చు నేను భరిస్తున్నాను. కనుక మీరు కూడా ఆరాధన టీవీ వారితో చేయి కలపండి. మీరు కూడా అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టండి. వెంటనే ఈ ఆరాధన ఛానల్ నంబర్కి మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.